అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం మహాసభల్ని ఈ నెల 24-25 తేదీలలో కామారెడ్డిలో జరిగే ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలను విజయవంతం చేయండి. ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర మహాసభల్ని విజయవంతం చేయండి. ఈ నెల 24-25 తేదీలలో కామారెడ్డిలో జరిగే వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి. వ్యవసాయ కార్మిక సంఘం కామారెడ్డిలో జరిగే రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి. వర్ధిల్లాలి ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం, వర్ధిల్లాలి ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం, విజయవంతం చేయండి. మహాసభలను కామారెడ్డిలో జరిగే ఏపీకే రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి. అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు ఈ నెల 24-25 తేదీలలో కామారెడ్డిలో జరుపుకోబోతున్నారు. ప్రధానంగా భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలకు పని లేక అనేక మంది ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆ వలసలు వెళ్లకుండా గతంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చి అందరికి పని కల్పిస్తామని చెప్పి ఆ చట్టాన్ని తీసుకొస్తే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని నీరుగార్చే విధంగా పేరు మార్చేసి ఈరోజు వాళ్లకు అనేక విధాలుగా పని దొరకకుండా చేస్తున్నటువంటి పరిస్థితి మోడీ సర్కార్ కొనసాగిస్తుంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ గతంలో వాళ్ళు పనిచేసే క్రమంలో ఏ ఇబ్బందులు ఉండేది కాదు. కానీ ఇప్పుడు ప్రొద్దున పోగానే ఫోటోలు తీసి పెట్టాలంటే కనీసం 4 గంటల దాకా అది ఆన్లైన్లో కలిసేటటువంటి పరిస్థితి లేదు. అదే కాకుండా ప్రధానంగా ఒక్కొక్క కూలీకి ఒక్కొక్క ఫోటో తీయాలంటే 600 మంది గతంలో ఒకరోజు పనికి పోయితే ఇప్పుడు 30 మంది 40 మంది కూడా పనికి పోయేటటువంటి పరిస్థితి లేదు. అంటే వాళ్ళు ఈ పనిని ఎట్లా ముండమోపుదామని చూస్తున్నారు తప్ప మరొకటి కాదు. అందుకోసమే అనేక అంశాల మీద చర్చించి కార్మికుల సమస్యల్ని పరిష్కారం కోసం అనేక రకాల ఉద్యమాల్ని ముందడు తీసుకుపోవటానికే రాష్ట్ర మహాసభల్ని కామారెడ్డిలో జరుపుకోబోతున్నారు. ఈ మహాసభల్ని విజయవంతం చేయడానికి వ్యవసాయ కార్మికులందరూ పెద్ద ఎత్తున వచ్చి పాల్గొనాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఏఐపీకేఎంఎస్ అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలు ఈ నెల 24-25 తేదీలో కామారెడ్డిలో జరుగుతున్నాయి. కాబట్టి పెద్ద సంఖ్యలో కార్మికులు మేధావులు అందరూ కలిసి ఈ యొక్క మహాసభను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క మహాసభలకు ముఖ్య వక్తలుగా కామ్రేడ్ ఎం కృష్ణ రాష్ట్ర కార్మిక సంఘ అధ్యక్షులు, అదే గుమ్మడి నరసన్న, పోటు రంగారావు మరియు ప్రభాకర్ అన్న, రామకృష్ణ, దేవరామన్న వీళ్ళందరూ పెద్ద ఎత్తున అంటే వక్తలుగా హాజరై వారి యొక్క ప్రసంగాలు మన కార్మిక సంఘానికి వినిపిస్తూ భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడానికి ఈ మహాసభలు తోడ్పడతాయని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొస్తూనే వాళ్ళు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను ఎట్లా నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి వారికి బుద్ధి చెప్పే విధంగా కార్మికులను కర్షకులను ఏకం చేసి వాటికి దీటుగా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటాలను సిద్ధం చేయడానికి మా సభలు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను.